లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. కోల్ అంశంలో మైనింగ్ శాఖ మంత్రి స్పందిస్తూ ఫోన్ ట్యాంపరింగ్ అంశంలో కూడా స్పందిస్తున్నారు. మనతో పాటు మంత్రి వివేక్ వెంకటస్వామి ఉన్నాడు. సార్తో మాట్లాడు. సార్, ఎట్లా చూడదు సార్, అంత బర్నింగ్ టాపిక్ నడుస్తుంది స్టేట్లో. దీంట్లో సింపుల్ 10 సంవత్సరాలు కేసీఆర్ వారి కుటుంబ సభ్యులు వాళ్ళందరి మీద ఫోన్ ట్యాపింగ్ చేశాం. వాళ్ళ హరీష్ సత్యమణి మీద, కవిత మీద, కవిత మగని పేరు అనిల్ మీద, అందరి మీద వాళ్ళు ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళని బ్లాక్మెయిలింగ్ కూడా చేయడం జరిగింది. మేము అప్పుడు మునుగోడు, హుజూరాబాద్ ఎలక్షన్లలో కూడా చూసినాం. ఇష్టం వచ్చినట్టు ఫోన్ ట్యాపింగ్లు చేసుకొని రేడ్లు చేయడము, ఇవన్నీ కూడా దౌర్జన్యాలు టీఆర్ఎస్ హయాంలో అయింది. అసలు పార్లమెంట్ చట్టం ప్రకారంగా ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేస్తారో వితౌట్ చీఫ్ సెక్రటరీ పర్మిషన్, ఎందుకంటే అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్లో ఏదైతే మనకు హక్కు ఇచ్చినారో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఇవన్నీ కూడా భంగం చేసిన వ్యక్తి కేసీఆర్. ఈరోజు వారిని పిలిచి నువ్వు ఇవి చేసినావు, ఈ తప్పులు నీవు ఉన్నాయని వారికి చెప్తే బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తూ ఆయన చాలా మంచోడు, ఏమి చేయలేదు, పప్పు శుద్ధ లెక్క ఆయన వ్యవహరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ప్రజలకు తెలుసు వీళ్ళు ఇట్లానే ప్రజలను మభ్యపెట్టి ఎప్పుడు కూడా ఏదో ఒక డైవర్షనరీ పాలిటిక్స్ ఏదైతే ఇంతకుముందు కేసీఆర్ చేసినారో ప్రజలు అదే ఆలోచించి వారిని ఓడించడం జరిగింది. పార్లమెంట్ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్, బై ఎలక్షన్స్, అన్ని ఎలక్షన్లలో కూడా ప్రజలు నమ్ముతలేరు. నమ్మకం టీఆర్ఎస్ పార్టీ మీద పోయింది. వాళ్ళు అది ఒప్పుకొని వారు సరిదిద్దుకుంటే బాగుంటుంది. ఫోన్ ట్యాపింగ్లో మీరు కూడా బాధితులేనా సార్? 100%. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. నా ఫోన్ మస్తు ట్యాపింగ్ చేసిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ట్యాపింగ్ చేసినారు. ఇష్టం వచ్చినట్టు నాకు అప్పుడు వారు వ్యతిరేకంగా చేస్తున్నామని చెప్పి మా ఫ్యాక్టరీ బంద్ చేసినారు. పటంచెరులో నోటీస్ ఇచ్చి అది మూత పడేసినారు. V6 వెలుగు ఛానల్ని కూడా బ్యాన్ చేసినారు. ఇవి అన్నీ మర్చిపోతున్నారు. ఇవాళ మేము ప్రతిపక్షాలు ఉన్నప్పుడు అధికారం వ్యతిరేకంగా చేస్తాము అని చెప్పి ఏదైతే ఆలోచన ఉందో వాళ్ళు అది ఆలోచించాలి. నైని బ్లాక్ మీద వచ్చే, బొగ్గు బ్లాక్ మీద వచ్చే ఆరోపణలు, బీఆర్ఎస్ చేసే ఆరోపణల మీద మీరు ఏం చెప్తారు సార్? ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆ విషయం మాట్లాడినారు. దాంట్లో మాది ఏం జోక్యం లేదు. ఇది కేవలం అపోజిషన్ పార్టీ ఏదైతే చెప్తుందో వాళ్ళు ఈ నాటకాలు ఆడుతున్నారు. దాని మీద ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఉంది. ఎక్కడ కూడా అవకతవకలు కాలేదు. ప్రచారం చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీని మళ్ళీ గెలిపించి టీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేసే బాధ్యత ప్రజలది. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. కాంగ్రెస్ పార్టీని మళ్ళీ గెలిపించాలి, ఇటు బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయాలని చెబుతూ ఇదంతా కూడా కావాలని బీఆర్ఎస్ వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. అంతేకాని గతంలో ఎక్కువ సంఖ్యలో ఫోన్ ట్యాపింగ్ చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదే, కేటీఆర్దే అని చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు సొంత చెల్లెలే అంటే కవిత భర్త ఫోన్ ట్యాప్ అయింది, హరీష్ రావు భార్య కూడా ఫోన్ ట్యాపింగ్ అయిందని మంత్రి వివేక్ వెంకటస్వామి చెబుతున్నారు. దీంతోపాటు నేను కూడా బాధితునని చెబుతున్న పరిస్థితి. నైని బ్లాక్లో ఎక్కడ అక్రమాలు జరగలేదని నేరుగా ఉప ముఖ్యమంత్రి చెప్పారని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడారు. స్వంత రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా డబ్ల్యూ కామర్స్ తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store